ఇస్తారన్నా ఇంకా కావాలంట. అందుకే ఒంటరి పోరుకు నిర్ణయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా వెల్లడి. భాజపాను బలోపేతం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తున్న విమర్శ. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఇండియా కూటమిలో భాగస్వామ్యం తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తానదట? 2 సీట్లు ఇస్తానదట కాంగ్రెస్ ఎంపీలుగా పోటీ చేయడానికి. సో ఒక జాతీయ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ 2 సీట్లు ఇస్తానదట. అంటే ప్రాంతీయ పార్టీల పై చేయి సాధించేందుకు ఇండియా కూటమి ఏమైపోయింది, నీరుగారిపోయింది. ఇండియా కూటమి కుప్పగూలిపోయింది. బీహార్ నితీష్ కుమార్ పోయిండు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇప్పటికే వాళ్ళు మాట్లాడిరు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వెళ్ళిపోయింది. ఇక ఇండియా కూటమిలో ఎవరున్నారయ్యా అంటే కాంగ్రెస్ పార్టీను అన్నాడీఎంకే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఇండియా కూటమిలో పెద్ద భాగస్వామ్యం ఏం కనిపిస్తలేదు. హిరణ్ సోమన్కి ఇప్పటికే నోటీసులు జారీ అయినాయి. ఆయన అతలాకుతలం అవుతున్నాడు. ఏం చేయాలి తెలియని పరిస్థితి. జార్ఖండ్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి అనేది మొత్తం కూడా ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఆయన సొంతలు ఆయన చక్కదిద్దుకోలేని పరిస్థితిలో హిమంత్ సోరెన్ ఉన్నాడు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అవుట్. ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీ సమన్ను జారీ చేసింది. అంతో ఇంతో కాస్త వ్యతిరేకత కనబరుస్తున్నారు. మరి కలుపుకొని వెళ్దామనేసరికి కేజ్రీవాల్కి నోటీసులు జారీ చేసేసరికి రేపు మా పైన కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారికంగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిందల్లా తమిళనాడు పార్టీ, ఆ తర్వాత తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ, తర్వాత కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఏవి కూడా ఇండియా కూటమిలో కనబడతలేవు. ఇక ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట? అధికారులు ఓవరాల్గా ఏం చెప్తున్నారు? మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయింది అన్నట్టుగా చెప్తున్నారు. విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపడుతుంటే అదే విజిలెన్స్ అధికారులు వాళ్ళ యొక్క పేపర్లు పరిశీలిస్తే ఇంకా పూర్తి కానట్టున్నదట. మరి వాస్తవానికి పూర్తయిందా, పూర్తి కాలేదా? ఏదైతేనేమి మళ్ళీ కట్టాల్సిందే కదా, మళ్ళీ తిరిగి నిర్మించాల్సిందే. ఒకసారి లోతుగా ఈ వార్తలకు వెళ్తే కనుక ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ, నిర్మాణ సంస్థకు రాసిన లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన. ఇక సమీక్షల్లో అధికారులు చెప్పేది ఒకటి, రికార్డులో ఉన్నది మరొకటి. విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. ఏ ప్రాజెక్టుకైనా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇస్తారు. కానీ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ ప్రత్యేకత వేరు. ఈ పని చేసిన గుత్తేదారుకు ఏకంగా 3 సార్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఇంజనీర్లు ఇచ్చిన ధృవీకరణ పత్రాలకు వాటికి కొనసాగింపుగా గుత్తేదారుకు రాసిన లేఖలకు పొంతనే లేదు. ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ నిర్వహించే సమీక్షలో ఇంజనీర్లు చెబుతున్నది ఒకటి కాగా రికార్డులో ఉన్నది ఇంకొకటి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 రోజుల్లో క్రితం ముఖ్యమంత్రి వారు జరిగిన సమావేశంలో పని పూర్తయినట్లు ఇంకా ధృవీకరణ పత్రం ఇవ్వలేదని సంబంధిత ఇంజనీర్లు చెప్పారు. అయితే 2020 నవంబర్ 1న 11న కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్కు రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, ఈ సమయంలో ఏమైనా లోపాలు ఉంటే చేపడతామని గుత్తేదారు సంస్థ ఇలాంటి అండర్టేకింగ్ ఇచ్చిందని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రాజెక్టు ఈఎన్సీ రాసిన లేఖ ప్రకారం 2020 ఫిబ్రవరి 29కే పని పూర్తయింది. అయితే వీళ్ళు రాసిన లెక్కలకు మాట్లాడే మాటలకు సంబంధం లేకుండా పోయిందట. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో ఏం చెప్తున్నారు ఇక్కడ అధికారులు చూడండి ఒకసారి. ఇక్కడ పూర్తి కాలేదు ఇంకా అని చెప్తున్నారట. కానీ వాస్తవానికి ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఇక్కడ ఏంటిది ఇంకోటి డిపిటి అంటే డయబిలిటీ పీరియడ్ ఏదైతే ఉంటుందో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, జిఎల్సి అనే ఒకటి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత దాని యొక్క నిర్వహణ ఏమైనా సమస్యలు కనుక తలెత్తితే ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల పాటుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఒకవేళ కనుక ఏమైనా మరమ్మతులు చేపట్టాల్సి వచ్చినా ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనా కూడా పూర్తి బాధ్యత తీసుకొని మరోసారి నిర్మించాల్సిన బాధ్యత సదరు కాంట్రాక్ట్ సంస్థకు ఉంటుంది. అయితే 2020లోనే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అనేది ప్రారంభమైందని చెప్పి గతంలో నోటీసులు ఇచ్చినట్ట, 3 సార్లు ఇచ్చినట్టు ధృవీకరించడానికి అండర్టేకింగ్ ఇచ్చినట్ట. అయితే అప్పుడే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ స్టార్ట్ అయింది. మరి ఎట్లా మీరు ఇంకా పూర్తి కాలని చెప్తున్నారు? ఇంజనీర్ల విషయంలో కాస్త సతమతమవుతున్నట్ట ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సోరల్గా ఏమన్నారు, ఇంజనీర్ల తప్పిదం ఒక్కొక్కటి బయటపడ్డట్టు కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళ తప్పును కప్పుచ్చే ప్రయత్నం కనబడుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిందా అంటే వాళ్ళు ఓవరాల్గా అయితేనే పూర్తి కాలేదని చెప్తున్నారట. కానీ ఇక్కడ లెక్కలు చూస్తే మాత్రం పూర్తయినట్టుగా ఉన్నదట. సో అటుగా తర్జన భర్జన పడుతుందా ఇంజనీర్లు కూడా.